బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం వైఎస్ జగన్ పైన షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు. సరస్వతి పవర్ షేర్ల విషయంలో షర్మిల మండిపాటు గురయ్యారు. అయితే మేనల్లుడు మేనకోడల్ని ఆస్తులు లాక్కున్నటువంటి మేనమామగా జగన్ చరిత్రలో నిలిచిపోతారంటూ ఆవిడ ధ్వజమెత్తారు. అయితే సొంత తల్లి విజయమ్మనే జగన్ మోసం చేశారు, తల్లి చెల్లిపైన కేసులు వేశారంటూ కూడా ఆగ్రహం వెలగక్కారు షర్మిల. ఇచ్చిన షేర్లను వెనక్కి లాక్కోవాలని చూస్తున్నారు. అయితే ఇప్పటివరకు జగన్ నుంచి ఒక్క ఆస్తి కూడా రాలేదని చెప్పి షర్మిల చెప్పుకొచ్చారు. జగన్కి విశ్వసనీయత లేదు అని వైఎస్ షర్మిల మండిపడ్డారు. అయితే సరస్వతి పవర్ షేర్ల విషయం పైన మనం చూస్తూనే ఉన్నాం. వివాదం పెద్ద ఎత్తున అగ్గిరాచుకుంది. అటు షర్మిల పేరుపైకి సరస్వతి షేర్ల ఒక బదలాయింపు కూడా జరిగిపోయింది. ఆ తర్వాత ఎన్సిఎల్టీలో ఆశ్రయించారు జగన్. పలుమార్లు అక్కడ చర్చకు విచారణ కూడా వచ్చింది. ఆ తర్వాత తనకు తెలియకుండా, తన ప్రమేయం లేకుండా కావాలని అక్రమంగా తమ పేరుకు మార్చుకున్నారంటూ కూడా జగన్ ఫిర్యాదు చేశారు. జగన్ పిటిషన్లో చాలా కీలకమైన అంశాలు మెన్షన్ చేశారు. తల్లి విజయమ్మని, చెల్లి షర్మిలను ఉద్దేశించి చాలా ఘాటుగా ఆయన ఆ లేఖలో పొందుపరిచారు. ఇప్పుడు తాజాగా షర్మిల అదే స్థాయిలో మండిపాటు గురయ్యారు. అటు మేనల్లుడు మేనకోడలు దగ్గరటువంటి ఆస్తులని గుంజుకున్నటువంటి వ్యక్తిగా, లాక్కున్న వ్యక్తిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకసారి దానికి సంబంధించి మనం చూడొచ్చు. సరస్వతి పవర్ షేర్లకు సంబంధించిన విషయం ఎంత పెద్ద స్థాయిలో అగ్గిరాచుకుందనేది. ఒకరిపై ఒకరు తరచుగా మనం వాళ్ళ యొక్క మాటలు వింటూనే ఉన్నాం. షర్మిల చాలా పెద్ద ఎత్తున తల్లిని మోసం చేసిన వాడు, చెల్లిని మోసం చేసిన వాడు రాజకీయాలకి ఏం ఫిట్ అవుతాడు, లేదంటే ఇంత దుర్మార్గమైన వ్యక్తి ఇంకెవరు ఉంటారా, రాక్షసుడు అంటూ కూడా అనేక మార్లు సంబోధించిన పరిస్థితి కనబడుతోంది. తాజాగా మరోసారి కూడా ఇదే స్థాయిలో ధ్వజమెత్తారు. దీనికి సంబంధించి ఒకసారి మా ప్రతినిధి రాజేష్ దగ్గరికి వెళ్దాం. రాజేష్, ఏంటి ఇంకా కూడా కుటుంబంలో గొడవలు రచ్చకెక్కుతున్నాయి? వైఎస్ కుటుంబం అంటే ఒకప్పుడు చాలా ప్రతిష్ఠిత కలిగినటువంటి కుటుంబం, గౌరవ మర్యాదలు, సభలు, సాంప్రదాయాలు అంటేనే ఆ కుటుంబం పెట్టినలుగా ఉండేది. సో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వైఎస్ కుటుంబం పేరు ఎత్తాలన్నా కూడా కొంత ఆలోచించేవారు, అటువంటి విధంగా ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా బజార్కి ఎక్కింది. మరి ఒకరిపై ఒకరు మాటలతో బరితెగించిపోతున్న పరిస్థితి కనబడుతోంది. అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా షర్మిల వ్యాఖ్యల్ని అటు వైసీపీ కానీ లేదంటే జగన్మోహన్ ఎలా తీసుకునే అవకాశం ఉంది? వైసీపీ కార్యక్రమం మాత్రం షర్మిల పైన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైంది కేవలం జగన్ మీద మాట్లాడడానికి తప్పితే వేరే సబ్జెక్టు షర్మిలకి దొరకట్లేదని చెప్తున్నారు. ఓడిపోక ముందు ఇదే విమర్శలు చేశారు. ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ అంటే 2019 నుంచి 2024 మధ్య ఉన్న జగన్ మాత్రం విమర్శిస్తున్నారు. ఇక్కడ చంద్రబాబును ఎవరిని విమర్శించట్లేదంటూ వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా షర్మిల మీద ఫైర్ అవుతున్న నేపథ్యం. అయితే నిన్న సరస్వతి భూముల షేర్ల వ్యవహారానికి సంబంధించి గత నెలలో జగన్ ఎన్సీఎల్టీలో వేసిన పిటిషన్ తాలూకా వ్యవహారంలో మొన్న విచారణ జరిగిన సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు అక్కడ జగన్ తరఫున వాదనలు వినిపిస్తున్నటువంటి సీనియర్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల నేపథ్యంలో నేను షర్మిల స్పందించారు. ముఖ్యంగా జగన్ తరఫున వినిపిస్తున్న సందర్భంగా సరస్వతి భూములకు సంబంధించిన షేర్లు నేను ఎక్కడా కూడా ఎవరికి ఇవ్వలేదు, ముఖ్యంగా తన తల్లికి చెల్లికి ఇవ్వలేదు, గిఫ్ట్ డీడ్ గా ఇవ్వాలనుకున్నాను తప్పించి ఇక్కడ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు తన తల్లి తనకు అన్యాయం చేశారు, తనకు గిఫ్ట్ గా ఇవ్వాలని తనకు లేదు కాబట్టి ఆ షేర్లు తనకే చెందుతాయి, 51% షేర్లు తనకే చెక్కుతాయని చెప్తున్నారు. అంతేకాదు 51% షేర్లను విజయమ్మ, షర్మిల దొంగ సంతకాలు, దొంగ తేదీలతో పత్రాలు సృష్టించి షేర్లు బదలాయించుకున్నారంటూ ఎన్సీఎల్తో వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో దాని మీద నిన్న షర్మిల కౌంటర్ ఇస్తూ మాట్లాడారు. ముఖ్యంగా సొంత తల్లిని సొంత మేనల్లుడిని విషయాల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పటికీ ఇంకా ఇది కొలిక్కి రాలేదు, కొలిక్కి వచ్చే అవకాశం కూడా లేదు. ఎవరో ఒకరు పెత్తనం తీసుకొని ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఈ సమస్యని కొలిక్కి తీసుకొచ్చే అవకాశం ఏదైనా ఉందా, లేదంటే లీగల్గా ప్రొసీజర్ కొనసాగుతున్నప్పటికీ ఈ విమర్శలు, ప్రతి విమర్శలు, ఈ యొక్క రికౌంటర్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది ఇంకా ఎక్కడి వరకు దారితీసే అవకాశం ఉంది? అంటే గతంలో ఎన్నికల ముందు, ఎన్నికలు అయిన తర్వాత విజయసాయిరెడ్డిలో పాటు కొంతమంది పార్టీలో ఉన్న సీనియర్లు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేసినప్పటికీ అది బెడిసి కొట్టింది. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి తన ఓటమిలో షర్మిల కూడా ఒక కీలక భాగస్వామిగా మారారు, తన దగ్గరుండి ఓడించారనే ఒక భావనలో జగన్ ఉన్నారు. కాబట్టి ఇక షర్మిలతో జీవితంలో మాట్లాడలేదు, కలిసేయలేదని అప్పట్లో ఎన్నికలైన తర్వాత తన సన్నిధుల వద్ద జగన్ మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఒకసారి సయోధ్య కుదిర్చే ప్రయత్నం జరిగినప్పుడే జరగలేదు. కాబట్టి ఖచ్చితంగా కలిసే అవకాశం లేదు. ముఖ్యంగా ఆస్తుల వ్యవహారంలో ఇప్పటికే షర్మిల దాదాపుగా హోప్ వదిలేసుకున్నట్టుగానే నిన్న మాట్లాడారు. ఆస్తుల వ్యవహారం ఐ డోంట్ కేర్ అంటే ఆమె నిన్న మాట్లాడిన తీరు చూస్తే కనుక ఇక జగన్ నుంచి తనకు రావాల్సిన ఆస్తులు వస్తాయనే నమ్మకం కూడా లేదు అనే ఉద్దేశంతోనే షర్మిల మాట్లాడిన పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా
ఇది ఇండిపెండెంట్ అంటే వ్యక్తిగత పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగానే ఇద్దరి మధ్య వాదనలు అయితే నడుస్తున్నాయి. ప్రస్తుతం షర్మిల విజయమ్మ లీగల్ ఫైట్ చేస్తున్నారు. అటు ఎన్సీఎల్టీతో పాటు ఇతర సంస్థల్లో లీగల్ గా అయితే ఫైట్ చేస్తున్నారు. చూడాలి మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుందో. నిన్న షర్మిల ఇంకో వ్యాఖ్య కూడా చేశారు. నిన్న పోలవరం గురించి దాదాపు 20 నిమిషాల పైగా ఆమె మాట్లాడారు. ఎత్తుకు సంబంధించిన అంశంలో బీజేపీ ఒక డ్రామా ఆడుతుంటే దానికి ఏపీలో ఉన్నటువంటి 3 పార్టీలు జనసేన, టీడీపీ, బీజేపీ కూడా మద్దతు తెలుపుతుందంటే ఆమె మాట్లాడే సందర్భంలో జగన్ గురించి మాట్లాడితే మీరు అదే హైలైట్ చేస్తున్నారు, నేను ప్రజా సమస్యల మీద మాట్లాడుతుంటే దాన్ని ఎవరు కూడా ప్రచురించట్లేదు అంటూ ఆమె మాట్లాడారు. తర్వాత ఖచ్చితంగా జగన్ గురించి తర్వాత మాట్లాడినప్పటికీ ముందుగా అయితే ఆమె మాట్లాడడాన్ని నిరాకరించారు. అయితే భవిష్యత్తులో ఇంకా తగ్గించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఎక్కువ విమర్శలు వస్తున్నాయి. జగన్ షర్మిల ఇంతకుముందు చెప్పుకున్నట్టే కేవలం జగన్ కోసమే ఇక్కడ ఏపీకి వచ్చినట్టుగా ఉందంటూ చాలా మంది కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా మాట్లాడుకుంటున్నారు. ఇక జగన్ ని విమర్శించడం పక్కన పెట్టి పార్టీని డెవలప్ చేయడం, పార్టీ పరంగా తీసుకోవాల్సిన కార్యక్రమాల మీద దృష్టి పెట్టే అవకాశమే కనబడుతుంది. వైట్ రాజేష్ శ్రీరేవన కూడా అటు అన్న జగన్ చెల్లెలి షర్మిల మధ్య పెద్ద ఎత్తున అగ్గి రాచుకుంది. తరచుగా వారు బహిరంగంగానే తిట్టుకోవడం, బహిరంగంగానే మాట్లాడుకోవడం చూస్తున్నాం. ఏకంగా తల్లిని మోసం చేసినారు జగన్ అంటూ కూడా మాట్లాడుకోవడంతో పాటుగా ఇటు మేనల్లుడు మేనకోడలు యొక్క ఆస్తులు లాక్కున్న విషయంలో కూడా చరిత్రలోకి జగన్ ఎక్కుతాడు అని చెప్పి కూడా మాట్లాడుకొచ్చారు. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుంది, ఈ వివాదానికి ముగింపు ఎలా పలుకుతారో చూడాలి. ఇప్పటివరకు అయితే దీనికి ముగింపు అనే అంశం అయితే లేదు, చాలా సుదీర్ఘంగా కొనసాగుతుంది. ఇది ముఖ్యంగా ఇద్దరి మధ్య ఆస్తుల వ్యవహారంగా చాలా క్లియర్గా కనబడుతుంది. అయితే ప్రతిపక్షాల నుంచి అంటే ముఖ్యంగా వైసీపీ నుంచి షర్మిల అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు. జగన్ పైన మాట్లాడడం తప్ప అసలు షర్మిల ఏం చేయడం లేదంటూ కూడా మాట్లాడుతున్నారు. అయితే అక్కడ రాజకీయాలనే ఆస్పెక్టే కాకుండా వ్యక్తిగత విషయాలపైన పదే మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి అన్నాచెల్లెల పంచాయతీ కాబట్టి తరచుగా మాట్లాడుతున్నారు. గతంలో విజయసాయిరెడ్డి లేదంటే ఇద్దరు ముగ్గురు కొంతమంది పెద్దలు ప్రయత్నం చేసినప్పటికీ సాయుధ్య కోసం అది సాధ్యపడలేదు. ఇంకా పెరుగుతూ పోతోంది. మరి ఈ యొక్క అగ్గి రాజుకునే అంశం ఎక్కడ పుల్ స్టాప్ పడుతుందో చూడాలి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఇప్పుడు